దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ బిల్లు కలకలం రేపుతుంది. రాజకీయ చాణక్యత కలిగిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడే మహిళా రిజర్వేషన్ వ్యవహారంలో కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ నెల్లూరు రూరల్ నియోజకవర్గం మహిళా రిజర్వేషన్ కేటాయించబడితే తన కుమార్తెలు హైందవి వైష్ణవిని రంగంలోకి దించేందుకు సిద్ధం చేశారు. ఇప్పటి వరకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి రంగంలో ఉన్న రాబోయే రోజుల్లో అవసరమైతే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కుమార్తె సాయి శశిరను కూడా రంగంలోకి దించేందుకు ఇప్పుడే ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తున్నారు. అన్నదమ్ముల వ్యూహాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఒక ట్రాక్లోకి తీసుకురావాలని నెల్లూరు రూరల్ నియోజకవర్గం కోటంరెడ్డి కోటగా నిరూపించుకోవాలనే ప్రయత్నాలు ఇప్పుడే ప్రారంభించారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న మహిళా రిజర్వేషన్ల రాజకీయాలతో అనేక మంది పీఠాలు కదిలే అవకాశాలున్నాయి. మహిళల శాతం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలను ఎన్నికల కమిషన్ మహిళా రిజర్వేషన్ కి కేటాయించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయాల్లో ముందు చూపు ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన రాజకీయ చాణక్యత చాటుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రతిపక్షం అధికార పక్షం ఎన్ని కుయుక్తులు చేసినా నయానో భయానో తన దారిలోకి తెచ్చుకోగలిగిన నైజంగల కోటమిరెడ్డి ఆయన ఇద్దరు కూతుళ్లను తెర మీదకు తెచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఒకవేళ నెల్లూరు రూరల్ నియోజకవర్గం మహిళా రిజర్వేషన్ క్రిందకి వస్తే కోటంరెడ్డి కుమార్తెలు కోటంరెడ్డి హైందవి కోటంరెడ్డి వైష్ణవిలను రంగంలోకి దించేందుకు ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తున్నారు. గత 3 ఎన్నికల్లో ఇద్దరు కూతుర్లు కోటంరెడ్డి గెలుపు కోసం చేయని ప్రయత్నాలు లేవు. కోటంరెడ్డి కుమార్తెలకు ఓ బ్రాండ్ ఉంది. తండ్రి బాటలో పయనిస్తారని కోటంరెడ్డి మాటల మాంత్రికుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. కోటంరెడ్డి హైందవి కోటంరెడ్డి వైష్ణవికి తండ్రి రాజకీయాలను అందిపుచ్చుకుని రాజకీయం చేయగలిగే చాణక్యత ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశాలున్నాయి. విభజన జరిగితే ఒకవేళ మహిళలకు కేటాయిస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి ఇద్దరు కూతుర్లు ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ఏడాది ముందు పాదయాత్ర కూడా వీరు ప్రారంభించనున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపుగా కోటంరెడ్డి ఇద్దరి కూతుర్లకు ప్రతి ఇల్లు తెలుసు. ప్రస్తుతం నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో నియోజకవర్గ నైసర్గిక స్వరూపం మారే అవకాశాలు ఉన్నా దీన్ని బట్టే వీరి పాదయాత్ర ఉండే అవకాశాలున్నాయని కోటంరెడ్డి వర్గంలో వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం అనధికారిక ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కోటంరెడ్డికి రాజకీయ శత్రువులు ఎక్కువ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అధికారంలోనూ ప్రతిపక్షంలోనూ కోటంరెడ్డిని తట్టుకోవటం కష్టమేనని భావించిన వారు దీంతో ప్రత్యర్థుల కుయుక్తులను పటాపంచలు చేయగలిగిన కోటంరెడ్డి తన కూతుళ్లను రంగంలోకి దించేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కోటంరెడ్డి లక్ష్మణుడులా ఉన్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కుమార్తె కోటంరెడ్డి సాయి శశిర పేరు కూడా రంగంలోకి తెచ్చారు. మహిళా రిజర్వేషన్ అయితే కోటంరెడ్డి హైందవి కోటంరెడ్డి వైష్ణవి రెడ్డి కోటంరెడ్డి సాయి శశిరాలు ఈ ముగ్గురి వారసులు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.